ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం దార్లపూడి వెళ్లారు. అక్కడ పోలవరం ఎడమ కాలువను సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. వివిధ అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి గాని విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది గాని అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడైతే అక్విడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర 1 లక్ష ఎకరాలకు